అదేదో ఆ క్వాంటమ్ వాలీ బ్యాచ్ మాత్రమే కొనాలి. మిగతా ఇంకెవడు ఏ వ్యాపారస్తుడు కొనడు, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాడు కొనలేడు, ఏ కార్పొరేట్ హాస్పిటల్ వాడు కొనలేడు, ఏ సినిమా థియేటర్ వాడు కొనలేడు, ఏ ఎంటర్టైన్మెంట్ వాడు కొనలేడు. అవును, అదే కదా. ఎందుకంటే ఎన్నిట్లో రిటర్న్ చూసుకుంటాడు కదా. ఇప్పుడు 20 కోట్లు పెట్టుబడి పెడితే ఉట్టి భూమి 20 కోట్లు పెట్టుకుని ఏం చేసుకోలేం కదా. దాని మీద ఇంకో 15-20 కోట్లు బిల్డింగ్ ఇవన్నీ కావాలి కదా. అది వ్యాపారమా, షాపింగ్ మాలా, ఇవన్నీ దాని మీద అంత లాభం రావాలి కదా. దీని ప్రభావం గుంటూరు, విజయవాడ సిటీల మీద భారీగా ఉంటుందా రియల్ ఎస్టేట్ మీద? అదే చూడాలి. ఇప్పుడు దాని వల్ల ఈ ఏరియాలు నష్టపోతాయా, పెరుగుతాయా? అదే నష్టపోతాయా, లాభపడతాయా? అదే అది చూడాలి మరి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ల్యాండ్ మానిటైజేషన్ పాలసీ తీసుకురాబోతోంది సిఆర్డిఏ అతి త్వరలో. ఇప్పటికే 4,000 ఎకరాలను ఇప్పటికే దానికి సంబంధించి రెడీ చేసి పెట్టారట. ఎకరం 20 కోట్ల రూపాయలకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా 80,000 కోట్ల రూపాయలు సేకరించాలి. అదే కనుక జరిగితే మొత్తం తీసుకున్న రుణాలు అమరావతి రాజధానికి సంబంధించి మొత్తం క్లియర్ అయిపోతే ఇంకా చాలా లాభమే తప్ప నష్టం ఏమీ ఉండదు.